We are discussing here preparation of alkanes from carboxylic acids. First method వచ్చేసి decarboxylation. D meaning remove, carboxylation అంటే CO2. Decarboxylation. D అంటే remove, CO2. ఇక్కడ మనం దీన్ని తీసేయడమే మన టార్గెట్. ఒకవేళ దీంట్లో మీకు n కార్బన్స్ ఉంటే మనకి n-1 కార్బన్స్ వస్తాయి. n కార్బన్స్ ఉంటే n-1 కార్బన్. ఇక్కడ చూడండి మీకు 2 కార్బన్స్ ఉన్నాయి, మీకు ఒకటే కార్బన్ వచ్చింది ఆల్కేన్. ఇక్కడ రోల్ ఆఫ్ CaO వచ్చేసి డిహైడ్రేట్ చేస్తుంది. ఇది అనమాట తీసి మనం డిహైడ్రేట్ అంటే వాటర్ని లేకుండా చేస్తుంది, హీట్ చేయడం వల్ల తీసేస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి CH3 CO, ఇక్కడ మనకి ఇంకో కార్బన్ ఎక్స్ట్రా తీసుకుందాం, CH2 COO Na ప్లస్ ఇది సాల్ట్ అంటాం. 3 కార్బన్స్ ఉన్నాయి దీంట్లో. దీన్ని సోడా లైమ్ అంటే NaOH ప్లస్ CaO మిక్చర్ అనమాట ఇది. ఇప్పుడు దీన్ని పెట్టి నువ్వు హీట్ చేస్తే Na2CO3 వచ్చేస్తుంది. ఈ CO2 అనేది Na2CO3 ఫామ్లో వెళ్ళిపోద్ది నీకు. ఇంకా రిమైనింగ్ ఏమని చెప్పండి, ఈ 2 కార్బన్స్ ఇందులోంచి H వస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఈథేన్ అవుద్ది మీకు. అంటే ఇప్పుడు ఒక కార్బన్ తక్కువ ఉంటుంది. మీరు దేన్నైనా తీసుకొని రాయొచ్చు ఇక్కడ ఆన్సరు. బెంజోయిక్ యాసిడ్ దీన్ని కూడా తీసుకొని చేయొచ్చు. దీన్ని ఒక సాల్ట్ లాగా తీసుకుంటే CO2 తీసేయడం H యాడ్ చేయడం అదొక్కటే మీ టార్గెట్. NaOH ప్లస్ CaO హీట్ చేస్తే జస్ట్ ఇక్కడ మీకేం రాదు, బెంజిన్ వస్తుంది మీకు. దీని ప్లేస్లో H పెడతాం. ఈ మొత్తం పార్ట్ తీసేసి H పెడతాం. ఇక్కడ కూడా అంతే, ఈ మొత్తం పార్ట్ తీసేసి ఒక H పెట్టాం ఎక్స్ట్రా. CH3 కదా, ఒక H పెట్టినట్టు. ప్లస్ Na2CO3 కామన్. దీనిలో ఏవి చేంజెస్ ఉండవు మీకు. మీరు ఇష్టం వచ్చిన రియేజెంట్ తీసుకోవచ్చు మీ ఇక్కడ. ఇప్పుడు చూడండి CH3 COO Na ప్లస్ NaOH ప్లస్ CaO దీన్ని హీట్ చేస్తున్నాం అని చెప్పాం కదా. మీ టార్గెట్ ఏం చెప్పాను ఇక్కడ మీకు సింపుల్గా, ఈ మొత్తం తీసేసి H పెట్టమని చెప్పాం. సో CH3H ప్లస్ Na2CO3 ఇట్ ఈస్ కామన్ బై ప్రోడక్ట్. ఇది డీకార్బాక్సిలేషన్. నెక్స్ట్ కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ మెథడ్ వీఆర్ ప్రిపేరింగ్. యూ కెన్ చూస్ ఎనీ సాల్ట్, ఫైనల్లీ ఐ కెన్ గెట్ ఈథేన్. ఆల్కేన్ యూ కెన్ గెట్, అంతే, ఇంకేం లేదు. సో వీళ్ళు ఏదైతే ఇచ్చారు కానీ మనం సింపుల్గా ట్రై చేద్దాం. వీ కెన్ ప్రిపేర్ ఆల్కేన్ ఆల్ దిస్ బై యూజింగ్ కోల్ బేస్ మెథడ్. చూడండి ఇక్కడ CH3 COO K లేదా Na ప్లస్ తీసుకోవచ్చు మీరు. ఇట్లాంటి 2 మోల్స్ తీసుకోండి మీరు ఎప్పుడైనా, మైనస్ K ప్లస్. తర్వాత 2 మోల్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు. ఓకే, దీన్ని ఎలక్ట్రోలైసిస్ అని రాయండి పైన యారో పైన, ఎందుకంటే ఎలక్ట్రోలైసిస్ మెథడ్ కాబట్టి ఎలక్ట్రోలైసిస్. సో మనకు కొంచెం ఐడియా ఉండాలి అట్ క్యాథోడ్ రిడక్షన్, యానోడ్ ఆక్సిడేషన్ అని. సరే మీకు ఇవన్నీ ఐడియా లేకున్నా సరే డైరెక్ట్ ఆన్సర్ రాయడం ఎట్లాగో చెప్తాను మీకు. ఇందులో ఏమైతే ఉన్నాయో ఆల్కైల్స్ ఈ రెండు కలిపి ఆల్కైన్ రాసేయాలి. CH3 మిగతా ఎన్ని అయితే COలు ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 CO2 తీసేయండి మీరు. ఇక్కడ ఎన్ని పొటాషియం ఉన్నాయి 2 వచ్చినాయి కాబట్టి 2 KOH పెట్టండి. ఇది మీ ఆన్సర్. ఓకేనా? సో ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఆల్కిన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు మీరు. ఆల్కిన్ CH2 COO K సేమ్ 2H2 యాడ్ చేయడం, ఇవన్నీ కామన్ అనమాట. ఇందులో ఏం చేంజెస్ రావు. ఎలక్ట్రోలైసిస్ అనడం ఇవన్నీ చాలా కామన్. ఓకేనా? ఇందులో చూడు ఇక్కడ వరకు తీసేస్తాం అంతే కదా మనం. ఇది బ్రేక్ చేయడం, ఈ రెండు బ్రేక్ చేస్తే ఏమొస్తుంది CH2 ఇంకో బాండ్ తక్కువ ఉంది కాబట్టి డబుల్ బాండ్ పెట్టాను. రిమైనింగ్ కామన్ CO2 ప్లస్ 2 KOH వస్తుంది. ఇవన్నీ కామన్ అనమాట. ఈ బై ప్రోడక్ట్స్ ఎప్పుడు కామనే. ఇంకొక ట్రై చేద్దాం. ఒకవేళ డబుల్ బాండ్ ఆల్రెడీ ఉందనుకో, ఈసారి మీకు ట్రిపుల్ బాండ్ వస్తుంది. అంతే, ఇంకేమని చెప్పండి. మనం ఏ బాండ్ బ్రేక్ చేస్తామో అది చూసుకోవాలి. NaOH H2O 2 మోల్స్ ఆఫ్ H2 యాడ్ చేయండి. సేమ్ ఎలక్ట్రోలైసిస్. ఎక్కడి వరకు బ్రేక్ చేద్దాం, ఇక్కడ బ్రేక్ చేద్దాం. ఈ బ్రేక్ చేసి 2 యాడ్ చేద్దాం. CH డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర, ఇప్పుడు న్యూ బాండ్ ఒకటి ఫామ్ అవుద్ది. అంతే కదా.
సో రిమైనింగ్ కామన్ CO2 ప్లస్ KOH is కామన్. అర్థమైందా? ఇది సో coal base electrolysis as well as decarboxylation. We are getting finally alkanes. Based on reactant you can get alkene or alkane by coal base electrolysis.